హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ మధ్య అయితే వ్లాగ్స్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక నుండి అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. బట్ చూడాలి, మనకి ఇప్పుడు మళ్ళీ సీజన్లో పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా బ్లౌజులు అవి ఇవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ గిరాకీ కూడా వస్తుందన్నమాట. రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ నేనేమో తీసుకుంటే కుట్టగలిగినా అని చెప్పేసి భయంతో తీసుకుంటానని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కుట్టియచ్చు కదా అని. మా కన్నయ్యతో అయితే అస్సలు అవుతలేదు అనమాట. నాయే ఫుల్ బ్లౌజులు ఉన్నాయి పెండింగ్, అసలు కుట్టుకోవాల్సినవి. చూడాలి, ఈ మధ్య ఎక్కుదాము అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ గిరాకీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా వీడిని పడుకోబెట్టేసి ఆ టైంలోనే కుట్టుకోవాలి. కొంచెం సండే అయితే పిల్లలు చూసుకుంటారు కదా అని చెప్పేసి ఆగుతున్నా. ఇంకా సండే రోజు అయితే మిషన్ ఎక్కాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. మళ్ళీ నా బ్లౌజులే కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులే చాలా ఉన్నాయి, అసలు మస్తు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు కుట్టుకోవాలో ఏం అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నా. అండ్ ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే పప్పు టమాటో అనమాట. అండ్ స్నాక్స్ లంచ్ బాక్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ అయితే చేసి ఇచ్చేస్తున్నా. పిల్లలు పోతే చాలా రిలీఫ్ ఉంటుంది, ఇంట్లో నిమ్మలంగా పనులు చేసుకోవచ్చు. ఇంత ముందుకైతే అసలు స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని, బట్ ఈ మధ్య అయితే బయట కొనుక్కొచ్చుడు అవుతుంది. మిక్చర్ కానీ లేదంటే మక్కట్కులు ఇట్లాంటివన్నీ బయటనే తీసుకురావాల్సి వస్తుంది డైలీ. ఇప్పుడు మనకి వాతావరణం చాలా అంటే చాలా, అసలు వర్షాలు, కొంచెం వెదర్ అంతా కూల్గా ఉంది కదా. అండ్ పిల్లలకి మిక్చర్ పెడితే కూడా అంత మంచిది కాదు. అండ్ లూజ్ మోషన్స్ మా కన్నయ్యకి అయితే అస్సలు పడట్లేదు. డైలీ రోజు అడుగుతూ ఉంటాడు మార్నింగే. ఇంకా అది అసలు మానేసిన అనమాట బొందు పెట్టేది. బట్ ఇప్పుడైతే ఇస్తలేను. మక్కట్లు అయితే తీసుకొచ్చినాను అనమాట. అండ్ అవే ఒక 3-4 అట్లా వేస్తే నిమ్మలంగా తింటూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ అన్న వాళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారనమాట, షూలు వేసుకుంటుంటే. అండ్ వాడు కూడా ముద్దు చెప్పులు వేసుకుంటున్నాడు అనమాట. అండ్ ఈసారి అయితే ఫ్లవర్ బతుకమ్మ వరకు అయితే అందుతుందేమో అని అనుకున్నా, కానీ చిన్న ఇప్పుడే వెళ్తుంది అనమాట. అల్లకంచి ఒక్కటే చెట్టు. పోయిన ఇయర్ నేను పేర్చినప్పుడు గింజలు అందులో పోసుంటి. అండ్ అదొక్కటే మొలిచిందనమాట. అందుతుందేమో పండగ వరకు మంచిగా అని అనుకున్న, కనీసం ఒక్క చుట్టు అన్న వచ్చేలాగా వస్తుందేమో ఫ్లవర్స్ అని అనుకున్నా, కానీ ఇదైతే ఇప్పుడే చిన్నగా పూస్తుందన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి అయితే ఇంకా రెడీ అవుతున్నారు. మా అన్నయ్యని ఇట్లా బయటికి తీసుకెళ్ళాలి. అలాగే మనకి ఇంకా 4 days 5 days ఉన్నట్టు ఉంది. బట్ అమావాస్యకి అయితే ఇక్కడే ఉంటా, పెద్దరామాస్కి. సద్దులకు వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. అండ్ మేము అంటే ఓన్ హౌస్ కట్టుకున్నప్పటి దగ్గర నుంచి ఖచ్చితంగా పెద్దరామాస ఇంట్లోనే జరుపుకుంటాను అనమాట. ఎందుకంటే ఇయర్లీ ఖచ్చితంగా ఇంట్లో కంచి గౌరమ్మని అయితే తీసుకెళ్ళాలి కదా. అట్లా అని చెప్పేసి పెద్దరామాసకి అయితే ఇక్కడే ఉంటా. అండ్ పోయిన ఇయర్ మాకు పెద్దరామాస ఉంది కానీ సద్దులు అండ్ దసరా లేదనమాట. అండ్ ఇక్కడ పిల్లలు అయితే వెళ్తున్నారు. అసలు ఈసారి అయితే చెట్లు అయితే ఏం బాగాలేవు ఇంట్లో. ఎందుకో అండి ఈ మధ్య నాకైతే చాలా అంటే చాలా బ్యాడ్ టైం నడుస్తుంది అన్నమాట. అండ్ ఇంట్లో కూడా కారం పొడి అయిపోయిండే. అంటే నేను ఎప్పుడు ప్రతిసారి కారం పొడి ఇట్లానే పట్టిస్తాను అనమాట, బయట మిరపకాయలు తీసుకొని. అండ్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అప్పట్లో వేసేదనమాట మిరప తోట. అండ్ ఇప్పుడైతే వేయట్లేరు. అండ్ మా ఊళ్ళో అయితే చాలా మరికి ఇట్లా పండిస్తూ ఉంటారు అనమాట మిరప తోటలు. అండ్ ఇంకక్కడే తీసుకొని మంచిగా నానమ్మ ఇట్లా తీసేవాళ్ళు అనమాట. అండ్ ఈసారి వచ్చేసి అయితే ఇక్కడే తీసుకున్నాను. అండ్ మా దగ్గరలోనే ఉంటారు. అండ్ తీసుకొని ప్రతిసారి ఇట్నే చేస్తా అనమాట. ఇంకా మిరపకాయలు తీసుకున్నా, లేదు అని చెప్పేసి తీసుకున్నా. మంచిగా నేను తీసుకున్న ఒకే రోజే ఎండగొట్టింది అంతే. ఇంకా నెక్స్ట్ డే నుంచి అసలు ఫుల్ వర్షము, లేదంటే అసలు మొత్తం మబ్బుగా ఉండడం, వాతావరణం అంతా కూలే ఉంటుంది. అసలు ఎంత చికాగా అంటే చికాగా, అసలు వేస్ట్గా తీసుకున్నా అని చెప్పేసి అనిపిస్తుంది. కొంచెం ఇంక ఎండ వెళ్ళింది కదా అని చెప్పి నేను ఇట్లా అండ్ ఇక్కడికి వచ్చి పైన అయితే ఆరబోసిన అన్నమాట. కొంచెం మబ్బుగానే ఉంది, లైట్గా ఎండ కొడుతుంది. ఇంక ఇక్కడే ఉండి ఊకే వాటిని ఇట్లా కదిలిస్తూ ఉంటే ఆరుతాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. లేదు మా కన్నగాడైతే ఇంకా పడుకున్నోడు లేచి ఒక్కటే ఏడ్చాడు అనమాట. మా మమ్మీ ఎక్కడ పోయిందో ఏమో అని చెప్పేసి, ఈ మిరపకాయలు ఎప్పుడు ఎండుతాయో, నాకు కారం పొడి ఎప్పుడు పట్టిస్తాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అనమాట. అండ్ క్యారెట్లు కూడా ఎక్కువ లేకుండే, కొంచెమే ఉండే అనమాట. మావాడైతే మా చిన్నగాడు ఒక 3-4 days నుంచి అడుగుతున్నాడు క్యారెట్ హల్వా అని చెప్పేసి.
అందుకని చెప్పేసి అయితే ఓన్లీ 5 ఉండే. ఆ 5తో మనం అది మొత్తం అంతా తురిమి పెట్టుకుంటే ఎంత అవుతుంది, కొంచెమే అవుతుంది కదా. కొంచెమే ఉంది లేరా వద్దురా అంటే వాడైతే వినట్లేడు అనమాట. వాడే అన్ని మంచిగా ఇట్లా క్యారెట్ అయితే తురిమి పెట్టిండు అని చెప్పేసి అయితే ఇక్కడైతే చేస్తున్నా. మా కన్నగానికి అయితే ఫుల్ కోపం వస్తుంది అనమాట. అసలు ఫుల్ ఏడుస్తున్నాడు, ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బెన్స్. ఏందో అసలు చాలా రోజులు అయిపోతుంది. కారం పొడి అయితే ఇంట్లో అయిపోయింది అనమాట. మిరపకాయలు తీసుకున్నా నిన్ననే. 3 days ఏమో 4 days అవుతుంది. 3 days కూడా కాదు, 2 days నిన్ననే తీసుకున్నా. మిరపకాయలు తీసుకోగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నా మిరపకాయలు అంటే కారం పొడి కాదు. అండ్ క్యారెట్ హల్వాలో మామూలుగా అయితే మనకి పాలు కూడా యాడ్ చేస్తారు కదా. నేను ఎందుకు అని చెప్పి కొంచెం పాలు అయితే తీసుకొని పక్కన పెట్టేసిన. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ చాయ్ అయితే తాగుతున్నాం అనమాట. డైలీ ఏం తాగట్లేదు, బంద్ చేసినాం. చాయ్ చాలా రోజులు అవుతుంది మేము బంద్ చేసి, కూడా బంద్ చేయాలని బంద్ చేసినాము. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు వర్షం పడ్డప్పుడు మాత్రమే చాయ్ పెట్టుకొని అయితే తాగుతాం. మీరు చూడండి. ఏం కావాలి? అది జ్యూస్ కాదు డాడీ. పడుతూ దిగు. జ్యూస్ కాదు మమ్మ, దిగు. జ్యూస్ కాదు, జ్యూస్ కాదు, దిగు నానా, దిగురో జ్యూస్. అండ్ ఇదైతే కొంచెం ఇట్లా నేనైతే నెయ్యిలో వేపుకున్నా. దీంట్లో కొన్ని పాలు అయితే యాడ్ చేస్తున్నా. స్మెల్ అయితే భలే వస్తుంది అసలు. అదేంటో ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ అనిపించదు. మనం ఏదన్నా అసలు లేకుండా కొంచెమే చేసినాం అనుకో, అదేందో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నా చాయ్ కూడా రెడీ అయిపోతుంది. పడతావు నాన్న, నీకు ఎందుకురా అంత ఆత్రత? చాయ్ కూడా రెడీ అయిపోయింది. మంచిగా బయట వాతావరణం అయితే కూల్గా ఉంది. వేడి వేడిగా చాయ్ తాగాలి. ఏంటిది అది? హాయ్ చెప్పు కన్నా. హాయ్. స్మెల్ మాత్రం భలే వస్తుంది. మంచికి ఒక స్పూన్ వస్తుంది కావచ్చు నాకు తెలిసి. హల్వా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే ఇచ్చేయడం. ఇంకా నీకు లేదు. ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ పిల్లలు వచ్చినాక హల్వా అయితే ప్రిపేర్ చేసిన అనమాట. కొంచెమే ఉండే, ఇంకా మా చిన్నగాడు సతాయిస్తుండు కదా అని చెప్పేసి కొంచెం అయితే ఇక్కడ చేసిన అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.